నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. శ్రీకాంత్, అరుణ ఈ రెండు పేర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్కు అనేక అభ్యంతరాలు, అనేక మంది అధికారులు కాదన్న ఉన్నతాధికారులు చక్రం తిప్పారని, పెరోల్ ఇప్పించారని వస్తున్న ఆదేశాలు పెద్ద కుదుపుగా మారిపోయిన పరిస్థితి. ఇదే కేసులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ వ్యవహారం కేవలం నెల్లూరు జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రాన్నే అటెన్షన్లోకి తీసుకొచ్చింది. శ్రీకాంత్ పెరోల్ కోసం తెర వెనుక అరుణ చాలా గట్టి ప్రయత్నాలే చేశారన్నది ఒక చర్చ. అంతేకాదు, తిరుపతి ఎస్పీ, నెల్లూరు జైలు సూపరింటెండెంట్లు శ్రీకాంత్కు పెరోల్ వద్దని నివేదికలు ఇచ్చారని చెబుతున్నారు. వీరి నివేదికలను పరిగణలోనికి తీసుకోకుండా మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారి ఎవరు? శ్రీకాంత్, అరుణలతో సన్నిహితంగా ఉన్న ఆ పెద్దలు ఏ పొజిషన్లో ఉన్నారు? కేవలం పెద్ద అధికారులే కాకుండా కొందరు రాజకీయ నేతలు తెర వెనక చక్రం తిప్పారన్న ఆరోపణలు గుప్పుమంటున్న పరిస్థితి. శ్రీకాంత్, అరుణ వ్యవహారాలపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడం, విమర్శలు జోరందుకోవడంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శ్రీకాంత్ పెరోల్ను రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పెరోల్కు సిఫారసు చేసింది ఎవరు అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. పెరోల్ రగడపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. మరి విచారణకు పెద్దలు చిక్కుతారా? కరుడుగట్టిన నేరస్తులతో నేతలు, యూనిఫామ్లో ఉండే పెద్ద నేతలు ఎందుకు అంటకాగుతున్నారు? పెరోల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. పెరోల్లో కుదుపులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరో కేసులో శ్రీకాంత్ ప్రియురాల్ని కూడా అరెస్టు చేశారు. ఇంతకీ శ్రీకాంత్ పెరోల్కు సిఫారసు చేసింది ఎవరు అనే దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొందరు పోలీసు ఉన్నతాధికారులు పెరోల్ ఇవ్వటానికి తిరస్కరించినా కానీ ఒక పెద్ద మనిషి మౌఖిక ఆదేశాలు, అంటే నోటి మాట ద్వారా శ్రీకాంత్ బయట తిరిగిన పరిస్థితి. ఇక మొత్తంగా 2014 ఫిబ్రవరి నుంచి 4.5 సంవత్సరాలు బయట తిరిగాడు. ఆ టైంలో చాలా అఘాయిత్యాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. జైల్లో ఉండి కూడా సెటిల్మెంట్లు నడిపించినట్టు తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు అరుణ ఈరోజు బాహాటంగా ఫేస్బుక్లో ఒక వార్నింగ్ ఇచ్చేశారు. సో నేను నోరు తెరిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. శ్రీకాంత్ని మీరు ఎలా వాడుకున్నారు, ఎందుకు వాడుకున్నారో మీకు తెలియదా? ఈరోజు శ్రీకాంత్ ప్రాబ్లంలో ఉంటే కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ అరుణ ఫేస్బుక్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఒక లేఖాస్త్రాన్ని సంధించిన పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు అరుణ కమెంట్స్ ఇటు ఆంధ్రప్రదేశ్లో చర్చకు దారితీస్తున్నాయి. అసలు సామాన్యులు కూడా మాట్లాడుకునే పరిస్థితి. అసలు శ్రీకాంత్ ఎవరు, అరుణ ఎవరు, ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మొత్తంగా చర్చ నడుస్తుంది. పెద్ద పెద్ద అధికారులే అరుణ కనుసన్నల్లో ఉన్నారా? ఆ అరుణ చెప్పినట్టుగానే వాళ్ళు చక్రం తిప్పారా? అసలు ఇంతకీ ఎవరు అరుణ అనే దానిపై పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతుంది. సో ఒక ఖైదీకి పెరోల్ ఇవ్వాలి అంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు అన్నింటినీ తొంగలో తొక్కి పెరోల్ ఇచ్చారు. ఏకంగా 2014 ఫిబ్రవరి 12 నుంచి 4 సంవత్సరాల పాటు బయట ఉన్నాడు ఆ నిందితుడు. ఆ టైంలో కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, సెటిల్మెంట్లకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున అఘాయిత్యాలు చేశాడన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చుట్టూ కూడా ఈ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి. ఇక నేతలు పెంచి పోషించారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు సాగిలపడ్డారు. కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్కు వెన్నుదన్నులు ఉన్న పరిస్థితి. ఇక ఈ కేసు వెనుక హ్యానీ ట్రాప్ కూడా ఉందా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఇదే కేసుకు సంబంధించి, పెరోల్ రగడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. సో నేనేమంటానంటే, పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది, దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే, ఒక గూండాల్ని, రౌడీల్ని, ఒక అసాంఘిక శక్తుల్ని, ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు
రైట్. ఇక హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా తాము నివేదిక తెప్పించుకుంటున్నాం, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తామన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఈ పెరోల్ చుట్టే తిరుగుతుంది. అసలు శ్రీకాంత్ ఎవరు, అరుణ ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. కొద్దిసేపటి క్రితం అరుణ ఫేస్బుక్లో ఒక కమెంట్ కూడా చేశారు. ఈ రోజు శ్రీకాంత్ ప్రాబ్లంలో ఉంటే మీరెవరూ నోరు మెదపట్లేదు, శ్రీకాంత్ చేసిన సాయాన్ని మీరు మర్చిపోయారా, ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను బయట పెడితే మీ పరిస్థితి ఏంటంటూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో అసలు ఎలా చూడాలి ఈ పెరోల్ వ్యవహారాన్ని? అదేవిధంగా హనీ ట్రాప్ కూడా జరిగింది అన్నది వినిపిస్తున్నమాట, ఏం చెప్తారు? వంశీ, ఏదైతే ఈ నెల్లూరు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి జీవిత ఖైదీగా వేసినటువంటి వ్యక్తికి సంబంధించి పెరోల్ అంశంలో శ్రీకాంత్కి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులతోటి సత్సంబంధాలు ఉన్నాయి అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం కలిగిస్తున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే పెరోల్ ఇవ్వడానికి కొంత 2 సిఫార్సు లేఖలు అందినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే మంత్రులు సిఫార్సుల లేఖలు, ఎమ్మెల్యేలు సిఫార్సుల లేఖలు తీసుకొచ్చుకునేంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంటే దీనికి సంబంధించి వెనకాల ఎవరున్నారు, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏమేం జరిగాయి, ఈ శ్రీకాంత్కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఆ లేడీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఆమెకు ఎవరితో సత్సంబంధాలు ఉన్నాయి, అలాగే ఒక అంటే మీడియా ముందుకి కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ అంత ధైర్యంగా ఏమేం జరిగాయి అనేది చెప్తుంది అంటే ఆమె నేను చెప్పాలా అని ప్రశ్నిస్తుంది అంటేనే వెనుక ఎవరెవరు ఎంతమంది పెద్దలు ఉన్నారు, అలాగే ఇది ఒక హనీ ట్రాప్గా కూడా భావించవచ్చు అని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినంత వరకు పెరోల్ అంశంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వారికి, సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి ఈ క్షమాభిక్ష అనేది ఇస్తుంది. అయితే ఈ సత్ప్రవర్తన కలిగినటువంటి వారికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది జైలు అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి హోంశాఖ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తీసుకునేదానికంటే ఎమ్మెల్యే సిఫార్సు లేఖతోటే ఇచ్చారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి పూర్తి పూర్వపరాలన్నీ కూడా పరిశీలించే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉందని చెప్పుకోవాలి. అయితే తనకి సంబంధించినటువంటి పేరోల్ని అయితే క్యాన్సిల్ చేశాము, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇచ్చేందుకు అంటే ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేస్తుంది, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నామని కూడా హోంమంత్రి చెప్పారు. కాంతి, 2014 ఫిబ్రవరి 12 నుంచి శ్రీకాంత్ అబ్స్కాండ్ అయితే 4 సంవత్సరాల పాటు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నట్టు ఒక పెరోల్ పై ఉన్న ఖైదీ పరారయ్యాడు. 2014 ఫిబ్రవరి 12 నుంచి 4 సంవత్సరాల పాటు అతను పోలీసుల కళ్ళు గప్పి తిరిగిన పరిస్థితి. పోలీసు అధికారులు అసలు ఏం చేయలేదు అంటే ఒక రకంగా రాజకీయ ఒత్తిడి, కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి ఉండటం వల్లే అంత స్వేచ్ఛగా తిరిగాడా? అదే టైంలో చాలా అకృత్యాలకు కూడా పాల్పడ్డట్టు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న పోలీసు అధికారులు ఎందుకు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకోలేకపోయారు? ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? యాక్చువల్గా కొంతమంది పెద్దల సహకారంతోనే ఇదంతా కూడా ఏదైతే జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా అంటే అది రాజకీయంగా కావచ్చు, లేకపోతే అధికారులు ఎవరైతే వెనక అండదండలు ఉన్నాయి అనే అంశాలను పరిశీలిస్తే అతను తప్పించుకుని తిరగడం కావచ్చు, అలాగే జైల్లో ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి విషయంలో అంటే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి అనేక సార్లు వచ్చి సెటిల్మెంట్స్ చేశారు హాస్పిటల్ నుంచి అనే అంశాలు కూడా ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి వెనక ఎవరున్నారు, ఎవరి ధైర్యం చూసుకుని ఇదంతా జరిగింది, అలాగే వీరి నుంచి అంటే వీరు చేసినటువంటి సెటిల్మెంట్స్లో భాగస్వామ్యం ఎవరికి ఉంది అనే అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం పరిశీలించే పనిలో, వెలికితీసే పనిలో ప్రభుత్వం ఉందని తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో అలాగే ఆమె ఆరోపిస్తున్నటువంటి కొంతమంది పేర్లను నేను బయట పెడతాను అని ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ చూసుకుంటే ఆమెను పారిపోతున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు పోలీసులు. అయితే నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇంత పెద్ద వ్యవహారం అంటే రాజకీయ ముసుగులో అంటే రాజకీయంగా కొంత పరపతిని చూపించి లేకపోతే సిఐలు ఎస్ఐలను బెదిరించే స్థాయి నుంచి అలాగే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసే స్థాయి వరకు వెళ్ళారు అంటే ఒక సామాన్య అంటే దిశ యాప్కి సంబంధించినటువంటి ప్రచారకర్తగా ఆమె పనిచేశాను అని చెప్తున్నప్పటికీ కూడా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రస్తుతం మళ్ళీ ఆమె మాట మార్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే గతంలో వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అంటే పూర్తి సమాచారాన్ని అయితే ప్రభుత్వం తీసుకునే పనిలో ఉందని చెప్పుకోవాలి. వంశీ,
జనవరి నుంచి 7 నెలల వ్యవధిలో శ్రీకాంత్ జైల్లో ఉన్న టైంలో 30 సార్లు అరుణ వెళ్ళి కలిశారు అనేది తాజాగా అందుతున్న సమాచారం. అదేవిధంగా రికార్డ్స్ పరిశీలిస్తే కూడా తెలుస్తున్న పరిస్థితి. ఒక ఖైదీని 30 సార్లు వెళ్ళి అరుణ కలిశారు అంటే జైలు అధికారులు ఎంత సహకరించారు అంటే, నార్మల్గా ఒక సాధారణ ఖైదీని కలవాలంటేనే పలు రకాల ఆంక్షలు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ములాఖాతులో ఉన్నప్పుడు ఆ టైంలోనే వెళ్ళి కలవాల్సిన పరిస్థితి. కానీ 7 నెలల వ్యవధిలో 30 సార్లు కలిసే అవకాశం ఉంటుందా? ఇన్నిసార్లు కలిసిన తర్వాత కూడా జైల్లో ఉండి కూడా సెటిల్మెంట్లు, దందాలు కొనసాగిన పరిస్థితి. పోలీస్ అధికారులు ఎందుకు అంత స్వేచ్ఛ ఇచ్చినట్టు? ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మాత్రం సుస్పష్టమవుతుంది. సో ఇప్పుడు అరుణ వ్యాఖ్యలను కూడా మనం చూస్తే, నేను నోరు తెరిస్తే ఒక్కొక్కళ్ళ బండారం బయటపడుతుంది అని చెప్పి మొత్తానికి అరుణ వారందరినీ కూడా, అంటే నేను ఒక్కసారి నోరు తెరిస్తే చాలామంది బండారం బయటపడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా లాగే పనిలో ఉన్నారా? ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు శ్రీకాంత్ని సేవ్ చేసే ప్రయత్నాలలాగా చూడొచ్చా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రస్తుత సర్కార్ అసలు ఏం చేయబోతోంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి బయట పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ చేశారు అంటే వెనక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, అధికారుల అండదండలు అని కూడా అనుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తిని ములాఖాత్లో కలిసేందుకు అంటే మంత్రి స్థాయిలో కానీ లేకపోతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కలవాలంటేనే అన్నిసార్లు ములాఖాత్లో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి జైలుకి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం 30 సార్లు ఆమె ఎట్లా కలిసింది, అలాగే వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది, అలాగే జైలు అధికారుల నుంచి సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం అంత ఈజీ కాదు. అలాగే అతను హాస్పిటలైజ్ అవ్వడం కావచ్చు, అలాగే ఆమె అన్నిసార్లు వెళ్ళి అతని నుంచి అంటే ఆమె ఫోన్ నుంచి కూడా చాలా వరకు ఆయన మాట్లాడి సెటిల్మెంట్స్ చేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు ఉన్నారు వెనకాల అనేది అటు వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఉన్నారు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి దందాలు కావచ్చు, అలాగే మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రస్తుతం ప్రభుత్వం బయటకు తీసే పనిలో ఉందని అని ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే హోంమంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తాం. త్వరలోనే అతని పెరోల్ క్యాన్సిల్ చేయడం ఒకటే కాదు, ఆమెకు సంబంధించి ఏదైతే హనీ ట్రాప్కి సంబంధించి అలాగే ఒకరిని బెదిరించే స్థాయికి అంటే అందరి పేర్లు నేను బయట పెడతాను, ఎవరెవరు నాకు సహకరించారు లేకపోతే ఎవరెవరి కోసం శ్రీకాంత్ పనులు చేసి పెట్టాడు అనే అంశాలన్నింటినీ చెప్తాను అనే స్థాయికి ఉందంటే ఏ స్థాయిలో ఇది జరిగింది అనేది కూడా ప్రస్తుతం ప్రభుత్వం అయితే బయటకు తీసే పనిలో ఉందని చెప్పుకోవాలి. వంశీ, మొత్తంగా అరుణను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అరుణను అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా పోలీసుల విచారణలో ఇంకొన్ని కీలక పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఇక ఈ పెరోల్ ఎపిసోడ్ రాజకీయంగా ఏ మలుపులు తిరగబోతుంది? ఒక రకంగా మనం కాంతి చూస్తున్నాం, ఏదైనా ఆరోపణ వచ్చింది అంటే ప్రస్తుత పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం మీద విమర్శలు చేసుకోవడంతో సరిపోతుంది. ఇక్కడ ఈ కేసుని మనం పరిశీలిస్తే జైల్లో ఉండి సెటిల్మెంట్లు కావచ్చు, దందాలు కావచ్చు, ఇంకా రకరకాల కుట్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట సామాన్యుడు బలైపోయిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ పార్టీల విమర్శలు కాసేపు పక్కన పెడితే ఎంతోమంది సామాన్యులు బలైపోయారు, వారికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా అడుగులు పడతాయని మనం ఆశించవచ్చా? ఏం చేయబోతున్నారు, ఏంటి మొత్తంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఈ కేసు విషయంలో చూసుకుంటే ఆమె బెదిరించినట్లుగా ఏదైతే గత వారం రోజుల క్రితం ఇప్పుడు ఏదైతే కేసులో ఆమెను అరెస్ట్ చేశారో సిఐని కూడా కాల్ చేసి బెదిరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దందాలే కాదు, కొన్ని ఏవైతే పర్సనల్ ఇష్యూస్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్స్ చేయడం కావచ్చు, అలాగే పెద్ద పెద్ద ఏవైతే ప్లేసెస్ అంటే భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయంలో సెటిల్మెంట్స్ చేయడము, అలాగే కొన్ని కీలకమైనటువంటి అంటే గత 5 సంవత్సరాల్లో చాలా వరకు కూడా సీఎంఓలో ఉన్నటువంటి చాలామందితో ఈమె దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే శ్రీకాంత్ని అడ్డం పెట్టుకుని శ్రీకాంత్ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఈమెను అడ్డం పెట్టుకుని ఈమె ద్వారా చేసినటువంటి ఏవైతే సెటిల్మెంట్స్ ఏమేమిటి అలాగే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా బయటకు తీసేదానికి ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తోంది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అటు హోంశాఖ నుంచి కూడా ఎవరైతే అధికారులు ఈమెకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, అలాగే ప్రస్తుతం 2014 నుంచి ఈ ఇష్యూ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఆ తర్వాత ఆమెకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి లేకపోతే ఈ దందాల వెనకాల ఎవరు ఉన్నారు అనే అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వం బయటకు తీసే పనిలో ఉంది అని చెప్పుకోవాలి. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతాయి ఏంటి అనేది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే.
మూర్తి గారు మొత్తంగా చూస్తున్నాం, పెరోల్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. జైల్లో ఉన్న వ్యక్తి సెటిల్మెంట్లు చేశాడు, దందాలు చేశాడు. ఆయనకు ఇటు రాజకీయంగా అటు ఒక రకంగా చెప్పాలంటే పోలీసు ఉన్నతాధికారులు అంటే రాజకీయ నాయకుల ఒత్తిడితో పోలీసు ఉన్నతాధికారులు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మనం చూస్తే ఫిబ్రవరి 12 నుంచి 4 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా బయట తిరిగిన పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పేరోల్ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇస్తారు. ఒకటి ఖైదీ యొక్క నడవడిక, ఇదంతా కూడా ఆయన మార్పు ఉంది, ఆయన సహజంగా మానవత్వంతో మెసులుతున్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని చెప్పి వస్తే పేరోలు ఇస్తారు. రెండోది పేరోలు ఎప్పుడు ఇస్తారంటే కొన్ని అవాంతరాలు అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా చనిపోయినా చేసినా లేదా జబ్బుబడినా కొన్ని రోజుల పాటు వాళ్ళకి పేరోలు ఇవ్వచ్చు, తప్పేమీ కాదు. అయితే పేరోలు ఇవ్వడంలో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం లేదా కొన్ని అసాంఘిక శక్తుల యొక్క ప్రమేయం ఇవన్నీ కూడా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒకటి జైలు అధికారుల యొక్క సహకారం లేకుండా పేరోలు కూడా అంత త్వరగా వస్తుందని చెప్పి నేను అనుకోను. అనిత గారు ప్రెస్ రిపోర్ట్ లో చెప్తున్నది ఏంటంటే గతంలో ఈయన 45 రోజులు అంటే జగన్ గారి హయాంలో 45 రోజుల పాటు ముందు 30 రోజులు ఇచ్చి తర్వాత 15 రోజులు ఎక్స్టెన్షన్ తిరిగారు. ఇప్పుడు పేరోల్ వచ్చిందని తెలిసిన తర్వాత మేము వెంటనే మళ్ళా ఆయన జైల్లో పెట్టి ఈ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే విచారణ జరిపిస్తున్నాం. కాబట్టి ఇందులో మాకేమి జోక్యం లేదని చెప్పి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం మన హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పి, సో అందుకని జైలు నుండి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కానీ హత్య రాజకీయాలు కానీ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా రాజకీయాల యొక్క జోక్యం లేకుండా, అదే రకంగా అధికార యంత్రాంగం యొక్క ప్రమేయం లేకుండా జరగదు. అయితే ఇక్కడ మౌఖికమైన ఆదేశాల నేను అదే మాట్లాడబోతున్నాను అని చెప్పి తెలియజేస్తున్నారు. అది మరి అనిత గారు చెప్పినట్టుగా విచారణ జరిపి అందులో ఏమాత్రం జోక్యం ఎవరిది ఉంది అనే దాన్ని తెలియజేస్తేనే గానీ దీని మీద ఒక స్పష్టత రాదు. మూర్తి గారు, ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. అంటే ఒక సూపరింటెండెంట్ కాదు అన్నా కానీ ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి చెప్పడంతో అంటే మౌఖిక ఆదేశాలు అంటే ఎక్కడా కూడా ఎటువంటి వీలు చిక్కకుండా అంటే రేపు ఏదైనా విచారణలు జరిగినా మౌఖిక ఆదేశం ద్వారా బయటకు పంపించారు, మౌఖిక ఆదేశాన్ని అక్కడ పాటించాల్సి వచ్చిందంటే అధికారులపై ఎంత ఒత్తిడి ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించే పరిస్థితికి చేరిపోతున్న పరిస్థితులను మనం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా అధికారులు గతంలో ఐపీఎస్ గాని ఐఏఎస్ గాని అధికారులు చాలా నైతికతతో ఉండేవాళ్ళు. మనం కొంతమంది పేర్లు కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. కానీ ఇప్పుడు గత అంటే ముఖ్యంగా 1990 నుంచి కూడా భారతదేశంలో ఈ అనైతికమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రావడం అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాలు, ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో బాగా డబ్బులు వస్తాయి అనే పోలీస్ స్టేషన్స్, లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గా ఉండే కొన్ని ఏరియాలు అదనపు ఆదాయాలు వస్తాయన్నది, ఈ రకమైన వాటికి లొంగుతున్న ఈ నేపథ్యంలో మౌఖికమైన ఆదేశాలను కనుక పాటిస్తే తప్పనిసరిగా అధికారి ఎవరైతే ఉన్నారో పై అధికారి ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్తారు. గతంలో మనం చూసాం జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డం పెట్టుకొని జగన్ గారు అనేక మంది ఆఫీసర్లని మౌఖికమైన ఆదేశాల ద్వారా క్విట్ ప్రోకో ద్వారా కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసి ఆయన ముడుపులు తీసుకున్నారన్నది నడుస్తూనే ఉన్నది కదా. అందుకని భారతదేశంలో గత 20 ఏళ్లుగా కనుక ఒకసారి మన పరిశీలన కనుక చూస్తే ఈ అనైతిక రాజకీయాలు, అనైతికమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో మనం అనేక 5 ఏళ్ల పాటు చూసాం. ఇప్పుడు అవే ఆరోపణలు ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా వస్తూ ఉన్నాయి. అంటే మొత్తం యంత్రాంగాన్నంతా కూడా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేది మనకి ఈ రాజకీయమైన ఈనాడున్న వ్యవస్థలు
బస్ట్ పట్టిస్తున్నారు. ఇండిపెండెంట్ గా ఉండాల్సిన మూర్తి గారు ఒకసారి నెల్లూరు నుంచి మూర్తి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొత్తంగా చూస్తున్నాం నెల్లూరులో రాజుకున్న అగ్గి ఇప్పుడు రాష్ట్రాన్ని దహించి వేస్తున్న పరిస్థితి. ఇక శ్రీకాంత్ పెరోల్ వ్యవహారానికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సో మొత్తంగా జైల్లో ఉండి చక్రం తిప్పారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చక్రం తిప్పిన పరిస్థితి. అదేవిధంగా అరుణను కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే A1 నిడిగుంట అరుణ, A2 పల్లం వేణు, A3గా అంకెం రాజు, A4గా సిరం ఎలిశాను నిందితులుగా పేర్కొన్నారు. ఇక ఈ విచారణతో మొత్తంగా తీగలాగితే డొంక కదులుతుందన్నట్టు పెద్ద తలకాయలు వచ్చే అవకాశం ఉందా? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి చర్చ నడుస్తుంది? సో అసలు ఏంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్? వంశీ, నెల్లూరు జిల్లాలో గత 2 రోజులుగా హాట్ టాపిక్ గా మారుతున్న విషయం లేడీ డాన్ అరుణ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా గత ప్రభుత్వంలో IAS IPS అధికారుల్ని తన గుప్పెట్లో పెట్టుకొని, అదేవిధంగా రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకొని కూడా ఎన్నో గంజాయికి కానీ అదేవిధంగా సెటిల్మెంట్లకు కానీ పాల్పడిందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రధానంగా మనం చూస్తే రౌడీ షీటర్ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ గత 2010 సంవత్సరంలో కూడా ఒక హత్య కేసులో అతనికి జీవిత ఖైదీ అయితే న్యాయవాదులు సమక్షంలో అయితే విధించిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ జైల్లోనే ఉంటున్నాడు. అదేవిధంగా 2014 ఫిబ్రవరిలో జైలు నుంచి అయితే అతను తప్పించుకుని దాదాపుగా 4.5 సంవత్సరం అయితే బయట ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా అయితే ఈ 4.5 సంవత్సరానికి సంబంధించి మనం చూస్తే కూడా ఈ 4.5 సంవత్సరం ఇతను కల్పించకుండా తిరగడానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా జైలు అధికారులు కూడా చాలా సపోర్ట్ చేశారనే ప్రధానమైన ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల డిసెంబర్ 17వ తేదీ మనం చూస్తున్నట్లయితే కూడా ఆరోగ్యం సరిలేదని చెప్పి తిరుపతి సిమ్స్ హాస్పిటల్ కి అయితే కూడా జైలు అధికారులు ఎస్కార్ట్ తో తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎస్కార్ట్ హాస్పిటల్ కి వెళ్లే క్రమంలో ఆటో దిగి వెళ్తుండగా బైక్ వచ్చి గుద్ది చెయ్యి ఎరిగిందనే నేపథ్యంలో కూడా ఆ చెయ్యి ఎరగడంతో పాటు తన పని తను చేసుకోలేకపోతున్నాడనే లేడీ డాన్ అరుణ అక్కడికి వెళ్ళి సహాయం చేయడానికి వెళ్ళానని చెప్పి అక్కడ రాత్రులకు పాల్పడింది. కానీ ఈ విషయాన్ని కూడా వెలుగులోకి తేవాల్సిన పరిస్థితి మనం దాదాపుగా చూడొచ్చు. అయితే ఒక ఎస్కార్ట్ తో ఉన్న జీవిత ఖైదీకి అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానంగా కేసులు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా జైలు అధికారులకు కానీ జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారులకు కానీ తెలపాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా తెలపని పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే కూడా పోలీస్ అధికారులు ఇటు జైలు అధికారులకు రాజకీయ నాయకులకు ఈ లేడీ డాన్ అరుణ చేసిన ఒత్తిళ్ల వల్ల ఇవన్నీ కూడా బయట రాలేదని ప్రధానంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన అనంతరం కూడా ఈ నెల 13వ తేదీ ఆమె అతన్ని పెరోల్ మీద తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా పెరోల్ కి అయితే అప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా 2 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసినట్టు కూడా ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ పెరోల్కు సంబంధించి ఇటు తిరుపతి జిల్లా ఎస్పీలు కూడా నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీకాంత్ ని పెరోల్ మీద వదులుతారో దీనికి సంబంధించి కూడా నిరాకరించారు. అతను వస్తే ఇక్కడ గొడవలు జరుగుతాయి, ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే ఉందని కూడా ఇటు తిరుపతి నెల్లూరు జిల్లా ఎస్పీలు చెప్పినప్పటికీ ఇక్కడ విజయవాడ నుంచి కూడా ఈ రైట్ మూర్తి గారు మొత్తంగా చూస్తున్నాం. రైట్ శ్రీకాంత్, పెరోల్ అయితే రైట్ శ్రీకాంత్, మూర్తి గారు మొత్తంగా చూస్తున్నాం. ఇది ఒక సినిమా ఎపిసోడ్ లాగా కనిపిస్తున్న పరిస్థితి. సో జైలు నుంచి హాస్పిటల్కు తీసుకువెళ్తూ ఉంటే ఒక బైక్ వచ్చి గుద్దటం, ఆ తర్వాత చెయ్యి విరగటం, ఆ తర్వాత ప్రియురాలు సేవ చేయడానికి వెళ్ళటం, దీనికి పర్మిషన్లు ఇవ్వటం, ఇదంతా కూడా ఈ తతంగం అంతా చూస్తుంటే కూడా ఒక స్కెచ్తో నడుస్తున్న పరిస్థితి. సో ఇంత స్వేచ్ఛగా ఇంత ప్లాన్ అమలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు అధికారులపై ఒత్తిడి ఎంతవరకు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు చితికిపోయేది సామాన్యుడే. ఒక రకంగా కొంతసేపటి క్రితం అరుణ ఫేస్బుక్లో ఒక కమెంట్ చేశారు, నన్ను అరెస్టు చేసినా లేదంటే నేను ఇబ్బందులకు గురైనా ఈరోజు శ్రీకాంత్ సాయం తీసుకున్న వాళ్ళ పేర్లు నేను బయట పెడితే మీ పరిస్థితి ఏంటంటూ బెదిరించిన పరిస్థితి. సో మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? మనం ఇది రాజకీయాలు ఎంతవరకు దిగజారినాయి అని అంటే వ్యవస్థల్ని, అంటే స్వయం ప్రతిపత్తి మీద నడవలసిన వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించే ఒక రాజకీయమైన విధానాలు వచ్చి ఉన్నాయనేది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదండి, ఇవి మొత్తం భారతదేశ వ్యాప్తంగా పరిశీలిస్తే అనేక విషయాలు మనకి తేటతెల్లం అవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మనం ఏంటంటే అధికారం పార్టీలు మారినా
అధికారుల యొక్క వైఖరిలో మార్పు రానంత కాలం ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. ఎందుకనంటే ఇటువంటి స్మగ్లర్స్ అనండి, బాగా పేరు పొందిన స్మగ్లర్స్ కానీ, రౌడీ షీటర్స్ కానీ, హత్య రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా రాజకీయ పార్టీ ఏదున్నా అధికారంలో ఉన్న పార్టీని లొంగ తీసుకోవడంలో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సినిమాల్లో ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాత సినిమాల్లో ఉండే కథనాలు చాలా తక్కువ అనిపిస్తూ ఉన్నది. ఇంత బహిరంగంగా జరుగుతాయా? మరి అరుణ అన్న ఆవిడ ఫేస్బుక్ లో వచ్చి ఆ రకంగా మరి నేను పేర్లన్నీ బయట పెడతాను అని అంటే ఆవిడని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి నా ఉద్దేశంలో. ఎందుకనంటే ఒక బహిరంగంగా వచ్చి ఒక లేడీ డాన్ అని పేరు పొందిన అరుణ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫేస్బుక్ లో ఆ రకంగా పెట్టింది అని మూర్తి గారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. మూర్తి గారు ఆవిడ్ని మూర్తి గారు ఒకసారి అంటే ములాఖాత్ అనేది నార్మల్ గా ఒక సాధారణ ఖైదీకి ములాఖాతులో కలవాలంటేనే 1,00,000 ఆంక్షలు విధించే జైలు అధికారులు 30 సార్లు జనవరి నుంచి 30 సార్ల వరకు కలిసే స్వేచ్ఛ ఉంది అంటే ఏదో అత్తారింటికి వెళ్ళి వచ్చిన పరిస్థితిలాగా కనిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు యంత్రాంగం కరప్ట్ అయిపోయిందండి. యంత్రాంగం కరప్ట్ అవడానికి కారణం రాజకీయ కరప్షనే. రాజకీయ నాయకుడు గతంలో ఇప్పుడు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని కాదు కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కానీ ఓడిపోయిన వాళ్ళలో కానీ మనం ఒక ఎమ్మెల్యే పేరు ఇతను చాలా నీతివంతుడు, నిబద్ధత కలిగిన వాడు అని చెప్పగలిగే ధైర్యం ఇప్పుడు రాజకీయాల్లోనే లేదని చెప్పచ్చు మనం. ఎందుకంటే గతంలో ఒక పార్టీ మారాలంటే చాలా సిగ్గుపడేవాళ్ళు. దాని మీద ఆయన పలానా పార్టీ నుంచి పలానా పార్టీకి వెళ్ళాడు అని అంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు కండువాలు ఎంత తేలిగ్గా మారుస్తున్నారు అని అంటే రాజకీయాల్లో మనం ఒక వాదన వింటున్నాం, పార్టీ నాకేం చేయట్లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది అని. ప్రజలకి మనం సేవ చేయాలన్నది పోయి ఈ ఎవరైతే గెలిచారో వాళ్ళ వ్యక్తిగత ప్రాపకం కోసం పనిచేసే రాజకీయాలు వచ్చినాయి. కాబట్టి వీళ్ళతోటి మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం కూడా అధికారులు కూడా వాళ్ళకి మౌఖిక ఆదేశాల మీదనే నడుస్తున్నారు అనేది చాలా దౌర్భాగ్యమైంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ సార్. సో చర్చలో పాల్గొన్న మూర్తి గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూస్తున్నాం ఇక పెరోల్ వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే కుదిపేస్తున్న పరిస్థితి. సో అరుణన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో మరి ఆ పెద్ద తలకాయలు బయటకు